సిగ్గు గత వారం కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె తాత్కాలికంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇద్దరు మున్సిపాలిటీలో సమ్మె తాత్కాలిక వాయిదా వేయడం జరిగింది. రేపటి నుంచి మున్సిపల్ శానిటైజర్ కార్మికులందరూ కూడా విధుల్లోకి జాయిన్ అవుతున్నారు. ఇప్పటిదాకా సమ్మెకు సహకరించినటువంటి మీడియా మిత్రులు కానీ అదేవిధంగా పట్టణ ప్రజానీకానికి కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సిఐటి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వము కార్మికులకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఏదైతే పెట్టామో అమ్మఒడి పథకానికి సంబంధించింది కావచ్చు, 62 సంవత్సరాల ప్రభుత్వం సంబంధించి కావచ్చు, లేదా రిటైర్మెంట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ సంబంధించి కావచ్చు, పిల్లల ఉద్యోగాలకు సంబంధించింది కావచ్చు, అంటే గత సమ్మెకాలకు సంబంధించిన ఒప్పందాలన్నింటినీ కూడా ఆగస్టు 4వ తేదీ లోపల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పెద్దల నారాయణ గారు చెప్పడం జరిగింది. అయితే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి డిఎంఏ గారు లేకపోవడం, విదేశాల పర్యటనతో తాత్కాలికంగా ఇవ్వాల్సిన జీవోలు ఆగిపోయినాయి. రేపు ఆగస్టు 4వ తేదీ లోపల ఇస్తామన్నారు. ఆగస్టు 4వ తేదీ లోపల కదా ఏదైతే కార్మికులకు ఇప్పుడు ఇచ్చినటువంటి హామీని కదా నెరవేర్చకపోతే ఆగస్టు 5వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రాష్ట్ర కేంద్రాలలో నిరాహార దీక్షలు చేయాలని, అక్కడికి ప్రభుత్వం స్పందించకపోతే ఆమర నిరాహార దీక్ష కూడా సిద్ధపడాలని చెప్పేసి మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని ఆ విధంగా ప్రభుత్వం పోదని మేము ఆశిస్తున్నాం. ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఉంటే ఆగస్టు 4వ తేదీ లోపల పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇంకా ఇప్పుడే సరే ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని చెప్పేసి సిఐటి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.